ఎవ్రీడే మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేద్దాం. బోత్ ఫర్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, తెలంగాణ, ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్కైనా ఫస్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా అప్రోచ్ అవ్వాలి, క్వశ్చన్స్ని ఎలా బ్రేక్ డౌన్ చేయాలి అని నేర్చుకుందాం. ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, టౌన్ ప్లానింగ్ అండ్ రీజన్స్ ఫర్ డిక్లైన్. ఫస్ట్ క్వశ్చన్ నీట్గా బ్రేక్ డౌన్ చేయండి, అసలు ఏం అడుగుతున్నారు క్వశ్చన్ అని. గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ హరప్పా టౌన్ ప్లానింగ్ అండ్ ఎవాల్యుయేట్ ద వేరియస్ రీజన్స్ ఫర్ ఇట్ డిక్లైన్. సో ఫస్ట్ ఏం అడుగుతున్నారండి, టౌన్ ప్లానింగ్ గురించి చెప్పండి అండ్ రీజన్స్ ఫర్ డిక్లైన్. సో 2 parts ఉండాలి. సో మెయిన్గా ఏ క్వశ్చన్కైనా ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్. ఇంట్రడక్షన్ ఒక 2 or 3 lines, కన్క్లూజన్ కూడా 2 or 3 lines. బాడీ మాత్రం ఏమైతే అడిగారో అది రాయాలి. ఫస్ట్ టౌన్ ప్లానింగ్ అండ్ నెక్స్ట్ డిక్లైన్ రీజన్స్. సో ఇదొక 10%, ఇదొక 10% అండ్ మిగతా 80%లో ఇలా మనం కవర్ చేయాలి. సో నా వే ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ క్వశ్చన్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ ఎలా రాయాలో నేర్పిస్తాను. బాడీలో కూడా మెయిన్ సబ్ హెడ్డింగ్స్ ఎలా ఉండాలి అని. అండ్ ఇఫ్ పాసిబుల్ మ్యాప్స్ కూడా డ్రా చేయండి. ఎందుకంటే హిస్టరీ ఈజీలీ మనం గుప్తా ఎక్కడి వరకు రూల్ చేశారు, హరప్పా సివిలైజేషన్ మెయిన్గా నార్త్ వెస్ట్ పార్ట్లో సమ్ ధోలవీర, లోథల్ ఆ ఏరియాస్ ఎక్కడున్నాయో అలా ఇండికేట్ చేస్తే ఇంకా ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకి అట్రాక్ట్ చేస్తాయి. సో ఫస్ట్ అండి ఇంట్రడక్షన్ హరప్పా సివిలైజేషన్, ఆల్సో నోన్ యాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వాజ్ వన్ ఆఫ్ ద అర్లియస్ట్ అర్బన్ సివిలైజేషన్ అండి. సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్, ఎంటైర్ వరల్డ్లోనే. ఫ్లోరిస్ట్ ఇన్ నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో మీకు మెయిన్గా హిస్టరీలో ఎప్పుడైనా ఇంట్రడక్షన్ రాయాలి అంటే ఏం రాస్తారు, లొకేషన్ రాయండి, దానికి నేమ్ ఏదన్నా. గుప్తా ఏజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ గోల్డెన్ ఏజ్, అలా సంగం ఏజ్. సంగం ఏజ్ మెయిన్లీ సౌత్ ఇండియా కన్ఫైన్ అయి ఉంటుంది. అలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆల్సో కాల్డ్ యాజ్ హరప్పా సివిలైజేషన్, విచ్ వాజ్ వన్ ఆఫ్ ద అర్లియస్ట్ అర్బన్ సొసైటీ ఫ్లోరిస్డ్ ఇన్ ద వరల్డ్ ఇన్ ది నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు బిట్వీన్ 2600 BC టు 1900 BC. అండ్ ఎప్పుడైనా బాడీకి ఫ్లో అయ్యే ముందు సడన్గా ఇప్పుడు హరప్పన్ టౌన్ ప్లానింగ్ అని కాదు, బట్ హరప్పా ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ రిమార్కబుల్ ఫ్యూచర్స్ ఇన్ టౌన్ ప్లానింగ్, సొఫిస్టికేటెడ్ టౌన్ ప్లానింగ్. సో హరప్పా ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ సొఫిస్టికేటెడ్ టౌన్ ప్లానింగ్ అని ఇప్పుడు కనెక్ట్ చేయాలి డైరెక్ట్గా. హరప్పా సివిలైజేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అక్కడ ఫ్లోరిష్ అయ్యింది 2600 BC టు 1900 BC, టౌన్ ప్లానింగ్ అని కాదు. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్ సొఫిస్టికేటెడ్ టౌన్ ప్లానింగ్. సో నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ కనెక్షన్ డాట్ ఉండాలి, కనెక్టింగ్ డాట్. సో ఇంట్రడక్షన్, కనెక్టింగ్ పారా, తర్వాత బాడీలోకి ఎంటర్ అవుతున్నాం. మీరు ఇంట్రడక్షన్, బాడీ అని రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ మనకు మెయిన్గా ఏం తెలుసండి, గ్రిడ్ ప్యాటర్న్. హరప్పా అంటేనే గ్రిడ్ ప్యాటర్న్. ఏంటి, ప్రతి ఒక్కటి 90 degrees రైట్ యాంగిల్లో టౌన్స్ ఉంటాయి, టౌన్ స్ట్రీట్స్ డివిజన్ ప్రతి ఒక్కటి, అండ్ 10 meters వైడ్ రోడ్స్. నెక్స్ట్ డిఫెన్సివ్ టెక్నాలజీ అంటే వాల్స్ కన్స్ట్రక్షన్ చేసినారు, 6 meters లాంగ్ వాల్స్. అండ్ యూనిఫార్మిటీ ఆర్ సెంట్రలైజ్డ్ ప్లానింగ్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్స్ కానీ హౌసెస్ కన్స్ట్రక్షన్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. మీకు ఇఫ్ పాసిబుల్ ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ అని కాదు, ఇట్స్ మ్యాండేటరీ ఆల్సో. ప్రతిదానికి ఎగ్జాంపుల్
ఇప్పుడు ఇక్కడ హరప్పా అని మెన్షన్ చేయండి. డిఫెన్సివ్ వాల్ టెక్నాలజీ, సిటాడల్స్కి సరౌండింగ్స్లో 6 meters లాంగ్ వాల్స్ ఉన్నాయని. యూనిఫార్మిటీ, బన్వాలి. సివిక్ ఎమ్యూనిటీస్ ఏంటి? గ్రేట్ బాత్, మార్కెట్ ప్లేసెస్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ స్పేస్, డివిజన్ ఆఫ్ సిటాడల్ అండి, డివిజన్ ఆఫ్ సిటాడల్. అప్పర్ రీజియన్లో ఉండే సిటాడల్ ఫర్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ రిలీజియస్ యాక్టివిటీస్ కోసం, లోయర్ లెవెల్లో ఉండేది నార్మల్ పీపుల్ రెసిడెన్స్ కోసం. అండ్ ఇంకేమున్నాయి? వాటర్ మేనేజ్మెంట్, శానిటేషన్ మెయిన్ అండి, శానిటేషన్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్, బాత్రూమ్స్, వెల్ కన్స్ట్రక్టెడ్ బాత్రూమ్స్, వెల్స్ ఉన్నాయి, స్ట్రీట్స్, పిట్ హోల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వాటర్ మేనేజ్మెంట్. సో ఇలా ప్రతి ఒక్క పాయింట్ రాయాలని కాదు, బట్ మెయిన్లీ ఒక టాప్ 6 points రాస్తే చాలండి. టాప్ 6 points రాసి దాని గురించి ఎలాబరేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రిడ్ ప్యాటర్న్ అని చెప్పాను. ద హరప్పన్ సిటీస్ వర్ బిల్ట్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ విత్ స్ట్రీట్ రన్నింగ్ సైడ్ అట్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్, స్ట్రీట్స్ బీయింగ్ యాజ్ వైడ్ యాజ్ 10 meters అని రాసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అని ఏదో ఒకటి లోథాలో ఏదో ఒక చోట. అండ్ ఈవెన్ డాక్ యార్డ్ కూడా మెన్షన్ చేయొచ్చు. సివిక్ కమ్యూనిటీస్, డిఫెన్సివ్ ఆర్కిటెక్చర్. ద హరప్పన్ సిటీస్ ఆల్సో హ్యావ్ డిఫెన్సివ్ ఆర్కిటెక్చర్ విత్ వాల్స్ అండ్ గేట్వేస్ దట్ ప్రొటెక్టెడ్ ద సిటాడల్స్ అండ్ దేర్ యూజ్ ఆఫ్ బేక్డ్ బ్రిక్స్ అండ్ వర్ అప్ టు 6 meters థిక్ అని రాసి ఎగ్జాంపుల్ రాసేసి దాని తర్వాత ఇది ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్, హౌ టు డీల్ విత్ సెకండ్ పార్ట్. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డిక్లైన్? సో డిక్లైన్కి ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్. ఫస్ట్ 1 second అండి, సారీ ఫస్ట్ ఎప్పుడైనా ఒక ఎంపైర్ డిక్లైన్ అవుతుంది అంటే 2 reasons ఉంటాయండి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే వితిన్ వాళ్ళకు గొడవ, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ డ్యూ టు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, సోషల్ అన్రెస్ట్ వల్ల. సో పొలిటికల్ అన్స్టెబిలిటీ. తర్వాత ఇంటర్నల్ సోషల్ అన్రెస్ట్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే క్లైమేట్ చేంజ్ ద్వారా ఇప్పటికీ మనకు కరెక్ట్ రీజన్ తెలీదు. క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంటల్ డీగ్రేడేషన్ అంటే ఏంటంటే రిసోర్సెస్ వాళ్ళు వాడి అక్కడ రిసోర్సెస్ లేకపోవడం వల్ల మైగ్రేషన్ అన్న అయ్యి ఉండొచ్చు. ఆర్ న్యాచురల్ డిజాస్టర్ అంటే సడన్గా ఎర్త్క్వేక్ రావడం వల్ల, సైక్లోన్ రావడం వల్ల, ఫ్లడ్స్ రావడం వల్ల ఆల్ ఆఫ్ ఏ సడన్ చనిపోయి ఉండొచ్చు. ఈవెన్ ఇన్వేషన్, చాలామంది అంటున్నారు ఆరియన్స్ ఇన్వేట్ చేయడం వల్ల వాళ్ళతో గొడవ పడి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్లోజ్ అయిపోయింది అంటారు. అండ్ ఈవెన్ ఇంకో ఇంటర్నల్ ఫ్యాక్టర్ వచ్చి సోషల్ స్ట్రాటిఫికేషన్. వితిన్ సొసైటీలోనే డివిజన్ అవ్వడం వల్ల, అప్పర్ హ్యాండ్ లోయర్ హ్యాండ్స్ అని, సో గొడవ జరగడం వల్ల డిక్లైన్ అయిపోయిండొచ్చు. సో మనం చూసారండి, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అడ్రస్ చేసాం మ్యాక్సిమం. సో ఫస్ట్ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ హరప్పా గురించి ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత టౌన్ ప్లానింగ్ నుంచి గ్రిడ్ ప్యాటర్న్, డిఫెన్సివ్ టెక్నాలజీ, యూనిఫార్మిటీ అండ్ సెంట్రలైజ్డ్ ప్లానింగ్, సివిక్ కమ్యూనిటీస్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ స్పేస్, శానిటేషన్ అండ్ డ్రైనేజ్, వాటర్ మేనేజ్మెంట్, ఇలా ఒక 6 to 7 points రాసిన తర్వాత డిక్లైన్, వాట్ ఈస్ ద రీజన్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ పొలిటికల్ అన్రెస్ట్, సోషల్ స్ట్రాటిఫికేషన్, సోషల్ అన్రెస్ట్. అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ ఇన్వేషన్. సో థర్స్ ఇప్పుడు కన్క్లూడింగ్ స్టేట్మెంట్, కన్క్లూజన్కి ఒక 10%. సో 80% ఆఫ్ ద క్వశ్చన్ మనం ఇక్కడ ఆన్సర్ చేసాం. 10%, సో 100% ఆఫ్ ద క్వశ్చన్. సో వాట్ ఆర్ ద కన్క్లూజన్? సో ఏమని చెప్తారు? కాంబినేషన్. Thus, combination of all these factors led to the decline of
హరప్పా సివిలైజేషన్. And due to lack of written records and limited archaeological evidence, it is difficult to determine what is the actual cause of decline of Harappan civilization. అని చేసి క్లోజ్ చేసేస్తే ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ ఆన్సర్ రాసినట్టండి మీరు. అండ్ ఇఫ్ పాసిబుల్ మ్యాప్లో రిప్రజెంట్ చేయండి. హరప్పా, మోహన్జదారో, ఇంపార్టెంట్ ప్లేసెస్, లోథల్, ధోలవీర్ అని మెన్షన్ చేస్తే ఎనఫ్. సో మీకు డీటెయిల్డ్గా కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో హిస్టరీ క్వశ్చన్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి అని డైలీ కొన్ని క్వశ్చన్స్ పెడుతుంటా. గివ్ ఎ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ హరప్పా టౌన్ ప్లానింగ్ అండ్ ఎవాల్యుయేట్ ద వేరియస్ రీజన్స్ ఫర్ ఇట్స్ డిక్లైన్. సో సింపుల్గానే ఉంటుందండి క్వశ్చన్, మనం చదువుంటాం, ఏమంటే ఎలా బ్రేక్ డౌన్ చేయాలో తెలియదు. సో ఫస్ట్ ఇలా సింపుల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టైం కొంచెం ఇంకా టఫర్ క్వశ్చన్స్ విల్ ప్రాక్టీస్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. ఇఫ్ పాసిబుల్ మీరు అటాచ్ చేసి ఫైల్ పంపండి. ఐ విల్ సీ. మెయిల్లో చేస్తే డెఫినెట్లీ ఐ విల్ ఎవాల్యుయేట్.